మీరు చూస్తున్నది ఇది స్ప్లిట్ ఏసీ 1.5 టిఆర్ నాన్ ఇన్వర్టర్. ఓకే, మనకు ఏసీలో కనుక కూలింగ్ మనకు తగ్గిపోయినట్లయితే అంటే మనకు ఆ మార్పు అనేది తెలుస్తుంది. ఏ విధంగా అంటే మనకు కూలింగ్ రెగ్యులర్గా చాలా బాగా వచ్చేది, ఇప్పుడు అంతలా రావట్లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్గా అవుట్డోర్ యూనిట్ మాత్రం ఆఫ్లో ఉండాలి. అంటే మనము ఓన్లీ ఫ్యాన్ మోడ్లో మాత్రమే స్ప్లిట్ వేసి నడిపించుకోవాలి. లేదు అని అంటే కంప్రెసర్ మీద ఎఫెక్టివ్ పడి రిఫ్రిజిరెంట్ అంతా లీక్ అయిపోయి ఉంటుంది. అప్పటివరకు కంప్రెసర్ కంటిన్యూ రన్నింగ్లో ఉంటుంది కాబట్టి కంప్రెసర్ పైన లోడ్ పడి కంప్రెసర్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? అలాంటప్పుడు ఏం చేయాలి? సో ఇమీడియట్గా గ్యాస్ అనేది దానికి టాపప్ చేయాలి, రిఫ్రిజిరెంట్ అనేది టాపప్ చేయాలి, లీకేజ్ ఫైండ్ అవుట్ చేసి రెక్టిఫై చేసిన తర్వాత. సో ఇప్పుడు అవుట్డోర్ యూనిట్లో లీకేజ్ ఉంది ఈ ఏసీలో. చూడండి, నేను ఆల్రెడీ పైన క్యాప్ ఇప్పినాను కదా, ఇలా క్యాప్ ఇప్పేసేసి దానికి నైట్రోజన్ ప్రెజర్ వేసేసి చూడాలి. ప్రెజర్ లీక్తో సోప్ సొల్యూషన్ వేసి చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఎక్కడైనా కాయిల్లో లీకేజ్ ఉంది అని అంటే అక్కడ ఫైండ్ అవుట్ చేసేసి మళ్ళీ నైట్రోజన్ మొత్తం తీసేసి, ఇప్పుడు నేను ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాను. చూడండి, మీకు చూపిస్తాను ఎక్కడ ఉంది లీకేజ్ అనేది. చూడండి, యాక్చువల్గా ఇక్కడ స్క్రూ పొజిషన్ ఉంది. ఆ స్క్రూ పెట్టే ప్లేస్లో అది వైబ్రేషన్లో టచ్ అయిపోయి దానికి హోల్ పడిపోయింది. చూస్తున్నారా? ఇక్కడ కనిపిస్తుంది చూడండి, స్మాల్గా హోల్ కనిపిస్తుందా? చిన్న ప్లేట్ ఉన్న ప్లేట్ పక్కన కాపర్ ట్యూబ్ ఉన్న ఈ కాపర్ ట్యూబ్కి చూపిస్తున్నాను చూడండి, ఇది ఇక్కడ హోల్ పడింది. సో దీన్ని మనము ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఆయిల్ అనేది అక్కడ లీక్ అవుతుంది, ప్లస్ ఇంకొకటి మనం నైట్రోజన్ వేసుకొని ప్రెజర్ చెక్ చేస్తాం కాబట్టి అట్లా మనకు సోప్ సొల్యూషన్ ద్వారా అలా కూడా మనకు దొరుకుతుంది. సో దొరికిన తర్వాత దానిని మనం ఏం చేయాలి? చూడండి, ప్రెజర్ 0 ఉంది. చూడండి, ఆల్రెడీ గేజ్ పెట్టి చెక్ చేసిన 0, మొత్తం 0 లెవెల్కి వచ్చిన తర్వాత అప్పుడు ఎల్పిజి టిన్, తర్వాత బ్రేజింగ్ రాడ్, మ్యాచ్ బాక్స్ వాటిని తీసుకొని బ్రేజింగ్ చేయాలి. ఏ విధంగా బ్రేజింగ్ చేయాలి సార్ చూడండి. పకడో ఐసా పకడో. ఇలా ఎల్పిజి టిన్ను, బ్రేజింగ్ గన్ను తీసుకొని ఇలా బ్రేజింగ్ రాడ్ కూడా తీసుకొని ఫైర్ చేయాలి. దానికి ఫైర్ చేసిన తర్వాత మొత్తం నీట్గా మనం బ్రేజింగ్ అనేది చేసుకొని ఆ హోల్ అనేది మొత్తం క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయిన తర్వాత మనకు గ్యాస్ అనేది లీక్ అవ్వదు. సో నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి, మీకు ఫుల్ టెంపరేచర్, హై టెంపరేచర్ ఉంది పైన. సో మీకు కనిపించట్లేదు. మనము బ్రేజింగ్ చేసేటప్పుడు ఆ ఫైర్ అనేది మనకు కనిపించదు. నీడలో అయితే బాగా కనిపిస్తుంటుంది. చూడండి, ఇలా సిలిండర్తో బ్రేజింగ్ చేసిన తర్వాత మేకప్ చేస్తే మనకు 60 PSI వస్తుంది. చూడండి, రన్నింగ్ ప్రెషర్ ఇది 60 PSI పెట్టాలి. 65 కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. 60 పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మనకు గ్యాస్ లీకేజ్ జరిగింది అని అంటే మాత్రం అవుట్డోర్ యూనిట్ ఎట్టి పరిస్థితుల్లో ఆన్ చేయొద్దు. మ్యాండేటరీ, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే కస్టమర్స్కి పాపం చాలామందికి తెలియదు. అలా తెలియకుండా కంప్రెసర్స్ కాలిపోయిన టైంలు చాలా ఉన్నాయి. ఒక కంప్రెసర్ కాలిపోతే ఆల్మోస్ట్ దగ్గర ఒక 10,000 అబోనే తీసుకుంటారు ప్రతి కస్టమర్ దగ్గర. ఓకేనా? టెక్నీషియన్స్ ఎవ్వరు వచ్చినా సరే అంత అమౌంట్ మాత్రం తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏసీలో గ్యాస్ అయిపోయింది అని అంటే ఇమీడియట్గా ఏసీ స్విచ్ ఆఫ్ చేయడము, లేదు అని అంటే ఓన్లీ ఫ్యాన్ మోడ్లోనూ పెట్టుకోవడము చేయాలి. మనకు కూలింగ్ వస్తలేదు కదా అని అదే కంటిన్యూగా పెడితే అది కూలింగ్ తగ్గుతూ వచ్చి పూర్తిగా కంప్రెసర్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు నేను ఆల్రెడీ 60 PSI రన్నింగ్ PSI పెట్టిన తర్వాత కూలింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకే గైస్, సబ్స్క్రైబ్.